नमस्कार, मी सौ मयुरी नारावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. वार्डावार्डात फिरणारे कंदी श्रीनिवास रेड्डी. 12 नंबरच्या वार्ड आदित्यनगर मध्ये विस्तृत दौरा. प्रजावाणीमध्ये विविध समस्यांवर याचिका. जिल्हाधिकाऱ्यांनी लक्ष घालून तोडगा काढण्याचे निर्देश दिले. ज्यांनी आपल्या लोकांना गमावले आहे त्यांना कंदी श्रीनिवास रेड्डी यांचे सांत्वन. कंदी श्रीनिवास रेड्डी गरिबांसाठी आर्थिक मदत करतात. आजच्या सविस्तर बातम्या. भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी हे वार्डावार्डात फिरले. त्यांनी पक्षाच्या कार्यकर्त्यांसह पालिका हद्दीतील आदित्यनगराचा दौरा केला आणि घरोघरी फिरताना वसाहतीवाल्यांनी त्यांचे स्वागत केले. यावेळी अनेक वसाहतीवासी कंदी श्रीनिवासांना त्यांच्या समस्या सांगत आहे. सत्ता स्थापनेला दशक ओलांडूनही किमान मूलभूत सुविधा देण्यास सत्ताधारी अपयशी ठरल्याचा आरोप त्यांनी केला. आपण शाश्वत नरक अनुभवत आहोत असे त्यांनी भावना व्यक्त केल्या. अंतर्गत रस्ते, ड्रेनेज, पिण्याचे पाणी, पतदिवे अशा अनेक समस्यांना त्यांना सतावत असल्याची तक्रार त्यांनी केली. ते म्हणाले की पावसाला आला की सांडपाणी रस्त्यावर वाहते, त्यामुळे चालणे अशक्य होते. तसेच विजेसाठी अर्ज करूनही मीटर दिले जात नाही. तर उन्हाळा आला की पिण्याच्या पाण्याची समस्याही अधिकाधिक गंभीर होत आहे. मिशन भागीरथीचे पाणी एका ठिकाणी येते तर एका ठिकाणी येत नाही असे त्यांनी लोकांनी सांगितले. ఎంత ఏరియా అంతా అంతే ఉన్నదా? అసలు ఎట్లా ఉంటున్నారు ఇలా? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు లెక్క ఇలా? ఈ కాలనీలో ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? కిరాయి ఎక్కడ? మీ ఇల్లు ఎక్కడక్క? సొంత ఇల్లు కదా? టీచర్లు పిల్లలు చందా వేసుకొని గవర్నమెంట్ స్కూల్ ఇస్తలేదు. అలా ఉమ్రం ఖాళీగా స్కూల్ ఉండేది. అది ఖాళీ లేపేసినప్పుడు స్కూల్ ఇడికి వచ్చింది. 50 మంది స్టూడెంట్ ఉంటారు. గవర్నమెంట్ రెంట్ ఇస్తలేదు, స్కూల్ లేదు, స్కూల్ బిల్డింగ్ లేదు. రెంట్ ఇది పేరెంట్స్ రెంట్ కి తీసుకున్నారా? పేరెంట్స్ టీచర్ కలిపి రెంట్ తీసుకొని వాళ్ళే పే చేసుకొని వాళ్ళే నడుపుతారు. మీ ఇల్లు ఎక్కడక్క? आप 10-15 साल किराए पे रहते. अपना घर है. రోడ్డు కనిపించలే, ఒక చిన్న నాలా కనిపించలే. మీరు కరెక్ట్ గా కట్టించినటువంటి నాలా ఎంత దారుణంగా ఉన్నదంటే ఆదిత్య కాలనీ ముంబైలో ఉంటది కదా స్లమ్ ఏరియా, మురికి కూపాలు ఉంటాయి కదా, దానికంటే ఆదిలాబాద్ లో స్లమ్ ఏరియా ఇంకా దారుణంగా ఉన్నది. వాళ్ళకి తినుడికే పైసలు చాలుతలేవు. ఏం చేస్తారు ఎమ్మెల్యే జోగురామన్నకు? తినుడికే పైసలు చాలుతలేవు. ఇంకా ఎంత చెప్పుకుంటాడు తెలుసా? నన్ను ప్రెస్ మీట్లు పెట్టి తిడిపిస్తారు. 4,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేసినామంటారు. డబ్బులు పెట్టాలా, మళ్ళీ కరెంటు బిల్లు కట్టుకోవాలా? పాపం ఇన్కమ్ ఏం లేదు, అంత కైకిలు చేసుకుంటూ 20-20 వేలు ఎందుకు కడతారు వాళ్ళు? ఎట్లా ఇంత అసలు ఈ కాలనీలు ఎట్లుంటున్నారు బాబు? జోగురామన్న గారు వీళ్ళకి కనీసం కరెంటు సౌకర్యం, నీళ్ళ సౌకర్యం కల్పియండి. కనీసం నీళ్లు లేవిడ ఈ ఏరియాలలో 4 రోజుల నుంచి నీళ్ళు. ఈ సమస్యలన్నింటినీ జోగురామన్న గారి సమస్యలన్నింటినీ మీరు తొందరగా కనుక సమాధానం ప్రజలకు చూపెట్టకపోతే. నమస్తే. నమస్తే అక్క. ఇద్దరు టీచర్లా? అట్లనా అక్క? ఎంతకాలం నుంచి చేస్తున్నారు అక్క మీరు? 2 years, 4 years. ఎట్లా ఇది గవర్నమెంట్ బిల్డింగ్ కదా, రెంటెడ్ బిల్డింగ్? మీరు ఎక్కడక్క? మీ సొంతూరు ఎక్కడక్క? ఇక్కడనే టీచర్స్ కాలనీ. ఇప్పుడు మీరు వచ్చేసరికి ఎంతమంది పిల్లలు ఉండక్క? మీరు డిప్యూటేషన్ మీద వచ్చినా సార్? మీరు ముగ్గురు టీచర్లు ఉన్నారు ఇక్కడ.
నేను ఈ స్కూల్కి 1 సంవత్సరం రెంట్ కింద నేను డబ్బులు ఇచ్చేస్తా, చాలా సంతోషం, మంచిగా చదివిపోయండి మీరు, అంతే. ఓకే, నేను నెల నెల కిరాయి నేను కడతా, మీరు మంచిగా చదివిపోయండి పిల్లల్ని, సరేనా? నేను కిరాయి నేను కడతాక పిల్లలకు మంచిగా మీరు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు, చాలా సంతోషం. ఈ మున్సిపాలిటీ ప్రజలతో వ్యాపారం చేస్తుందా? ఉచితంగా మీటర్లు ఇవ్వండి, ఇచ్చి మీటర్లు పెట్టుకొని ప్రజలు ఎంత కరెంటు వినియోగం చేస్తే అదంత మీద బిల్లులు చెల్లించమని చెప్పండి. కానీ ఈ ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది, ఆ మీటర్లను అమ్మి, ఆ మీటర్లను 15,000 రూపాయలకు అమ్మి ఈ ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది. ఖచ్చితంగా ఇది మోసమే. ఒక్క చుక్క మంచినీరు రావట్లేదు. ప్రజలందరూ నీళ్ళ కోసం బంబేలెత్తి ఆహాకారాలు చేసి బోర్లు ఉన్నటువంటి కొంతమంది దగ్గరికి వెళ్ళి సార్ మేము నీళ్లు అడుక్కుంటున్నాం, ఈ జోగు రామన్న, ఎమ్మెల్యే జోగు రామన్న, ఆయన కొడుకు జోగు ప్రేమేందర్ పాలన మమ్మల్ని బిచ్చగాలని చేస్తున్నాడు. ఈ జోగు రామన్న మమ్మల్ని అడుక్కు తినేటట్టు చేస్తున్నాడు, మమ్మల్ని నీళ్ళు అడుక్కుంటున్నాం మేము, మా బతుకులు గిట్లనే ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఒక అక్కనైతే చెప్తుంది, 4 రోజుల నుంచి ఇంటి ముందట కల్లాపి అలుకు పూత చల్లలేదని చెప్తుంది అక్క. కనీసం ఇక్కడ హ్యాండ్ బోర్లు కూడా చూడలేదండి మేము. హ్యాండ్ బోర్లు ఆదిత్యనగర్లో ఇంతవరకు మాకు హ్యాండ్ బోర్ తగిలిందా బాబు? మనకి ఇంతవరకు ఒక హ్యాండ్ బోర్ తగలే. వాటర్ ట్యాంక్ లేదు, చిన్న వాటర్ ట్యాంక్ లేదు, ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు, మురుగునీటి కాలువలు కట్టినట్టు లేదు. కనీసం ప్రభుత్వం సీసీతో వేస్తారు కదా, సిమెంట్తోని డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించలేదు ఇంతవరకు. భూతద్దం పెట్టి వెతికినాం మేము ఆదిత్యనగర్లో. మరి ఇక్కడ చాలామంది రోడ్లలో మరి ఇళ్లలో చూస్తే మరి వారికి సమస్య చూస్తే కనీసం మిషన్ భగీరథ అని చెప్పారు. మిషన్ భగీరథ చూస్తే అక్కడ మిషన్ భగీరథ లేదు, ఏం లేదు, పైపులు లేవు, నాళీలు లేవు, తర్వాత వారికి మంచినీటి సౌకర్యం కూడా లేదు. మరి వారికి కనీసం ఇప్పుడు వేసవికాలం వచ్చింది, వేసవికాలంలో కూడా వారికి కనీసం నీటి సదుపాయం కూడా చేసేంత మున్సిపాలిటీకు లేదు. మరి ఇక్కడ ఒక పాఠశాలను నెలకొల్పినరు, అది ప్రభుత్వ పాఠశాలను పెట్టి, మరి దానికి కనీస భవనం కూడా లేకుండా మరి కిరాయిల్లో మగ్గుతున్నటువంటి ఆ పాఠశాల భవనం 90 మంది పిల్లలు ఉన్నట నేను ఇప్పుడే చూడడం జరిగింది. మరి వారికి మరి అక్కడ ఉన్నటువంటి స్కూల్ ఉపాధ్యాయురాలు స్వంత వేతనంలో మరి ఆ యొక్క కిరాయి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతున్నది. కానీ మాకు ఇంటికి నంబరే లేడు. మాకు టెక్స్ కావాలా, టెక్స్ కట్టుంటే అంటే ఎట్లా కట్టాలా, ఏమని కట్టాలా, కొంచెం లెక్కన ఉండాలి కదా సార్. అది గవర్నమెంట్ది ఏం రూల్స్ ఏంది, మున్సిపాలిటీ రూల్స్ ఏంది సార్, కొంచెం తెలవాలా సార్ వాళ్ళకు. ఎట్లా గరీబులు బతకాలా సార్, కొంచెం దయా చేయాలా. పైసా అంటే अन्न सही पैसा लेंगे एम लेव बटकू सार। जिल्हाधिकारी राहुल राज यांनी प्रजावाणी यांना प्राप्त झालेले अर्ज तातडीने निकाली काढण्याचे आदेश अधिकाऱ्यांना दिले आहेत। आदिलाबाद जिल्हा केंद्रातील जिल्हाधिकारी कार्यालयाच्या सभागृहात झालेल्या जाहीर सभेला मोठा प्रतिसाद मिळाला। त्या भागातील याचिकाकर्त्यांनी विविध प्रश्नांवर अधिकाऱ्यांना निवेदन दिली आहेत। जिल्हाधिकाऱ्यांनी त्यांची तपासणी करून संबंधित विभागाच्या अधिकाऱ्यांकडे सोपवली। त्यांनी याकडे सखोल लक्ष घालून तोडगा काढणार आणि अर्ज प्रलंबित राहणार नाही हे पाहावे असे सांगितले। ती समस्या पुन्हा पुन्हा उद्भवू नये म्हणून योग्य ती कारवाई करावी अशी सूचना करण्यात आली आहे। प्रजावाणी मुख्यत्वे जमिनीशी संबंधित समस्या, पेन्शन आणि दुहेरी बेडरूमच्या घरांसाठी अर्ज आले आहेत। भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी केएसआर फाउंडेशनच्या माध्यमातून अनेक सामाजिक सेवा कार्यक्रम हाती घेऊन लोकांवर छाप पाडली आहे। फाउंडेशनने व्यवस्था केलेल्या जीवनरक्षक रुग्णवाहिका संकटात सापडलेल्या लोकांना वेळेवर रुग्णालयात हलवून त्यांच्यासाठी नेहमी सतत उभ्या असतात। जैनत मंडळातील लक्ष्मी दकाता या 32 वर्षीय गर्भवती महिलेला
उत्तम उपचारासाठी आदिलाबाद येथून जीवनरक्षक रुग्णवाहिकेतून महाराष्ट्रातील चंद्रपूर रुग्णालयात दाखल करण्यात आले। या प्रमाणात पीडित कुटुंबातील सदस्यांनी कंदी श्रीनिवास रेड्डी आणि फाउंडेशनच्या सदस्यांचे विशेष आभार व्यक्त केले। भाजपच्या राज्यातील कंदी श्रीनिवास रेड्डी यांनी लोकांचा मार्ग अवलंबला। मॉर्निंग वॉक सोबत चाय पे चर्चेत भाग घेतला। KSR यांनी सर्वांचे मनापासून स्वागत केले आणि त्यांची प्रकृती जाणून घेतली। त्यांच्याशी स्थानिक समस्यांवर चर्चा केली। యుగానికొక్కడు జగాన పుడతాడా నీలాగే జనాల్లో ఉంటాడా జగానికొక్కడు జనాల్లో పుడతాడా ప్రాణాలే పనంగా పెడతాడా జనం మనం జనం అనే గుణం నీలో బలం జనం మనం జనం అనే గుణం నీలో బలం ప్రతిక్షణం ప్రజాహితం కోరింది లేని జీవితం KSR we are with you KSR we are for you KSR Seenanna we are with you Seenanna kandi Seenanna we are for you Seenanna మమతే విరిసే నీ మాటల్లో మనసే తెలిసే నీ చేతల్లో కరుణే కురిసే నీ చూపుల్లో కల్మషమే లేదు చిరునవ్వుల్లో ఆదిలాబాదు ప్రజలే నిన్ను కన్నవారి తీరుగా ఆదరించగా నీకు అండ నిలువగా నీకు అండ నిలవగా ఆ దోపిడి దొంగల గుండెలు ఉలికి పడెనుగా అరరే అదిరి పడెనుగా विद्यार्थ्यांमध्ये पुस्तक वाचन कौशल्य वाढण्यासाठी शाळेत विशेष कार्यक्रम राबवावेत अशी सूचना जिल्हा शिक्षण अधिकारी तामणे प्रणिता यांनी केली। रूम टू रीड स्वच्छंद संस्थेच्या अंतर्गत आदिलाबाद जिल्हा केंद्रातील डाएट कॉलेजमध्ये मंडळाच्या शिक्षण तज्ञांसाठी एक जागृती परिषद आयोजित करण्यात आली होती। विद्यार्थ्यांमध्ये वाचनाची आवड निर्माण व्हावी यासाठी करायच्या उपाययोजना त्यांनी स्पष्ट केल्या। शिकवण्याच्या पद्धती सुधारल्या पाहिजेत आणि विद्यार्थ्यांना समजेल अशा सोप्या पद्धतीने शिकवले जावे अशी सूचना त्यांनी केली, तरच त्यांना अभ्यासात रस निर्माण होईल असे ते म्हणाले। రూమ్ పీరియడ్ మనకు ఆల్రెడీ మనకు లాస్ట్ టైం కూడా ప్రతి స్కూల్లో 45 మినిట్స్ ఒక రూమ్ కేటాయించి పిల్లలకు వివిధ రకాల బుక్స్ అక్కడికి స్టోర్ చేసుకుంటే అవి చదవడానికి మనం పెట్టాము। మరి మేము స్కూల్ విజిట్ చేసినప్పుడు అందరు స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు, ఒక సార్ అక్కడ ఉంటున్నారు। మరి ఈ రూమ్ పీరియడ్ ఎందుకు మనకు కండక్ట్ అంటే విద్యాభ్యాసము విద్యార్థుల్లో నైపుణ్యం సాధించడానికి, ఇంకా చదవడానికి దారుణంగా చదవడం, ఇంకా అధిక నాలెడ్జ్ వెరీ నాలెడ్జ్, ఓన్లీ బుక్ నాలెడ్జ్ కాకుండా లెసన్ నాలెడ్జ్ కాకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్ కాకుండా అన్ని విధాల నాలెడ్జ్ రావడానికి ఈ రూమ్ పీరియడ్ ప్రోగ్రాम गव्हर्नमेंट చేపట్టారు। आदिलाबाद भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी नित्य अन्नदान कार्यक्रमाची सुरुवात चांगल्या मनाने केली आणि तो अथकपणे सुरू आहे। कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन शेकडो यात्रेकरांची भूक भागवत अन्नपूर्णा भवन म्हणून बहरत आहे। जेवण घेतलेल्या प्रत्येकाने समाधान व्यक्त केले आणि KSR यांना आशीर्वाद दिले।
या भव्य कार्यक्रमाची सुरुवात करणारे कंदी श्रीनिवास रेड्डी हे धन्य आहे असे लोक म्हणत आहेत. ఇక్కడ మన కందిసీన్ అన్న క్లబ్ ఆఫీస్కు నేను 4 నెలల నుంచి వస్తున్నా. ఇక్కడ అన్నదానం గరీబుల కడుపు నింపుతున్నాడు మధ్యాహ్నం పూట. ఇక్కడ ఎవరు ఇంతవరకు అయితే ఏ రాజకీయ నాయకుడు అయితే వేయాలి. మన కందిసీన్ అన్నని నంబర్ 1 వచ్చిండు ఆదిలాబాద్ స్టేట్లో నంబర్ 1. బీజేపీ నుంచి కందిసీన్ అన్నని గెలుస్తాడని నేను ఇంకోసారి అనుకుంటున్నా. ఎట్లా కంది శ్రీనివాస్ అన్నని రావాలా ఆదిలాబాద్లో ఎమ్మెల్యే అయితేనే గరీబులకు సహాయపడతాడు. నమ్మకం ఉన్న ఆదిలాబాద్ ప్రజల మీద. ఆదిలాబాద్ ఊరుకు తిరిగి వాడవాడకు తిరిగి గరీబుల పరిస్థితి తెలుసుకుంటున్నాడు అన్న. మీరు ఎట్లున్నారు, ఏం మంచిగా ఉన్నదా? మరి ఇన్ని రోజులు 14 సంవత్సరాల నుంచి జోగిరామన్న ఎమ్మెల్యే ఉండి ఇప్పటి వరకు ఏం చేయాలి? మొత్తం దోసుకుంటున్నాడు పైసలు. కాబట్టి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇంకా కట్టించాలకు ఎవరు రారు. మొత్తం నీళ్ళు కొట్టని ఇల్లు, మొత్తం సిమెంట్ పోతున్నది, ఏం లేదన్న రూమ్ మొత్తం కూలిపోయేటట్టున్నాయి అవి. ఎందుకంటే ఇప్పటివరకు పెన్షన్లు కూడా ఇంతవరకు వికలాంగులకు ఏమని తెలిసిందంటే మొత్తానికి 3,000 రూపాయలు కేసీఆర్ ఇస్తున్నారని తెలుసు. కానీ అందరూ మాత్రం 2,800 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయని తెలియదు. అందువల్ల ఇప్పుడు ఈయన కేసీఆర్ ఇచ్చేది ఓన్లీ ముష్టి 200 మాత్రమే. డబుల్ బెడ్రూమ్స్ కూడా ఇప్పటివరకు ఎవరికి లేవు. ఆయనకే వాళ్ళకు కూడా ఇప్పటివరకు ప్లాట్ ఇస్తామన్నది ఎంతో ట్రై చేశాం. కలెక్టర్ గారికి ఇచ్చాము, ఎంఆర్ఓలకు అందరికి ఇచ్చాము, కానీ ఇప్పటివరకు స్పందన లేదు. ఇప్పుడు మనకి ఏంటంటే కారు గుర్తు మనకు అవసరం లేదు, ఓన్ली बीजेपी नायकत्वమే కావాలి. जिल्हाधिकारी राहुल राज म्हणाले की शासकीय कार्यक्रमाचे व्यवस्थापन करताना अधिकाऱ्यांनी समन्वयाने काम करावे. पोषण अभियान कार्यक्रमाचा एक भाग म्हणून आदिलाबाद जिल्हाधिकारी कार्यालयाच्या सभागृहात छोटे धान्य अभियान आणि जनसमर्थनाबाबत बैठक झाली. अंगणवाडी केंद्रामध्ये बालके, गरोदर, स्तनदा महिलांना पोषण आहार पुरवण्यात यावा आणि सीडीपीओ व पर्यवेक्षकांनी केंद्रावर देखरेख करावी असे ते म्हणाले. पुढील आर्थिक वर्षात जिल्ह्यात एक्सी सॅम प्रकरणे उद्भवू नयेत या दृष्टीने योजना घेऊन कार्यक्रमाचे आयोजन करावे अशी सूचना करण्यात आली आहे. यानंतर जिल्हाधिकाऱ्यांच्या हस्ते पोषण अभियान कार्यक्रमाशी संबंधित पोस्टरचे अनावरण करण्यात आले. जिल्हाधिकाऱ्यांनी महिला व बाल कल्याण विभागाच्या अंगणवाड्यामार्फत तयार करण्यात येणाऱ्या फराळाच्या स्टॉल भेट देऊन साहित्य तयार करण्याची पद्धत व इतर बाबींची माहिती घेतली. किल्लेदार स्वयंपाकाची प्रक्रिया लाभार्थ्यांना समजावून सांगण्याचा सल्ला जिल्हाधिकाऱ्यांनी दिला. भाजप राज्याचे नेते कंदी श्रीनिवास रेड्डी निमंत्रित केलेल्या सर्वांच्या शुभ समारंभात प्रेमाने आणि कौतुकाने उपस्थित राहतात. रिकाम्या हाताने न जाऊन कंदीसीनांना पेल्ली भेटवस्तू विशेषतः विवाहाच्या शुभ कार्यासाठी दिल्या जातात. वधूला रेशमी साडी आणि वराला पंचा देऊन त्यांना आशीर्वाद दिला जातो.
आज आदिलाबाद मतदारसंघात विविध फंक्शन हॉलमध्ये आयोजित लग्न समारंभात आणि प्रतिबद्धता कार्यक्रम सहभागी झालेल्या अनेक लोकांचे त्यांनी अभिनंदन केले. అట్టగాలు హామీలతో నిండా ముంచినందుకు అందరి బతుకులు అడ్డ మీద గీడ్చినందుకు గెలిపించిన ప్రజలని గాలి కొదిలినందుకు తలపొగని బట్టి తెగ నిలుగుతున్నందుకు అక్రమార్జనలోన సాగుతున్నందుకు రండి రండి కదలి రండి కదం తొక్కాలి కంది సీను వాసన్న పాట పట్టాలే పద 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 పోదమా పోరు బాట పడదమా కంది సీనన్నతో కలిసి అడుగు లేదమా సై సై అని పోదమా సమరానికి సిద్ధమా కంది సీనన్న చేసే అలుపెరు కలియుద్ధమా. వెనుకంగా పేరు చెప్పి ఓట్లు గుంచినందుకు గెలిసినాక మళ్ళా ఊసులేదు ఎందుకు సిమెంటు ఫ్యాక్టరీ మళ్ళా తెరిపియానందుకు గట్టి మాటలతోనే గట్టు దాటినందుకు అతుకుల గతుకుల రోడ్లతో पीएफची थकबाकी द्यावी या मागणीसाठी महापालिकेच्या सफाई कर्मचाऱ्यांनी म्युनिसिपल कार्यालयासमोर आंदोलने केली. कामगारांची एकजूट टिकली पाहिजे अशा घोषणाबाज्या केल्या. भाजपच्या नेत्यांना ही बाब कळताच त्यांनी पाठिंबा दिला. पालिकेतील 370 कामगारांचे पीएफ कापले जात असले तरीही 8 महिन्यापासून ते खात्यात जमा होत नसल्याचे त्यांनी सांगितले. थकबाक दरही वेळेवर भरत नसल्याची तक्रार आहे. कॉन्ट्रॅक्ट दराची बिले उशिरा आली तर ते सचिवालयात जातात. त्याच कामगारांच्या बिलांवर प्रामाणिकपणा का दाखवत नाही असा सवाल त्यांनी केला. अधिकाऱ्यांनी तात्काळ प्रतिसाद देत तात्काळ कारवाईची मागणी केली. మేము గతంలో అంటే ఒక 15 రోజుల క్రితము ఏఐటీసీ మన మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి మేము ఆమెకు డిమాండ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళకి ఏదైతే పెంచిన జీతాలు ఏదైతే ఉన్నాయో ఆ వాటి ఏరర్స్ రాలే. అంటే పెంచిన జీతాలు అమలవుతున్నాయి కానీ ఏరర్స్ రాలే. ఏరర్స్ కొన్ని అన్ని ప్రాంతాలలో ఇచ్చిండ్రు కానీ ఆదిలాబాద్ ప్రాంతాలలో ఇవ్వలే. అయితే మేము మేడంతో మాట్లాడాము, ఏరర్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అంటే ఆమె ఏమనంటే మార్చి లాస్ట్ వీక్లో ఇస్తామని చెప్పింది. మార్చి లాస్ట్ వీక్ అయిపోతుంది. తర్వాత వాళ్ళంతా అంటే దుర్గంధంలో పనిచేసే వాళ్లకు చెప్పులు, గమ్ షూజు, హ్యాండ్ గ్లోవ్స్ ఇవన్నీ ఇవ్వమని చెప్పినాం. అవి కూడా ఏమి కౌన్సిల్లో తీర్మానం చేసి ఇప్పిస్తా అని చెప్పింది. అట్లనే మిగతా వాళ్లకు రావాల్సిన సబ్బులు కానీ, నూనె కానీ, చెప్పులు కానీ, అవి కూడా డ్రెస్ కానీ ఇవ్వాలని చెప్పినాం. అవి కూడా కౌన్సిల్లో పెట్టి ఇస్తా అని చెప్పింది. ఈ నెల జీతం ఫిబ్రవరి నెల జీతం రాలేదమ్మా. మరి ఫిబ్రవరి నెల జీతం పెట్టాలంటే ఈ 20వ తారీఖు అంటే ఇప్పుడు 20వ తారీఖు వెళ్ళిపోయింది, మార్చి 20వ తారీఖు నేను ఇప్పిస్తామని చెప్పింది. चांगले शिकवणारे शिक्षक असले तरीही किमान सुविधांमुळे विद्यार्थ्यांना अडचण येत आहे. शाळेची एकतर पक्की इमारत किंवा भाड्याचे घर आहे. एकच वर्ग खोली असल्याने विद्यार्थी घरासमोर टिनाच्या शेडखाली जमिनीवर बसून आपला अभ्यास सुरू ठेवत आहे. ఆదిలాబాద్ పట్టణంలోని 12వ వార్డులో గల కేబీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 5వ తరగతి వరకు గల ఈ స్కూల్లో 90 మంది విద్యార్థులు చదువుకోవాలన్న గట్టి సంకల్పంతో కనీస వస్తువులు లేకుండా బుద్ధిగా చదువుకుంటున్నారు.
చిన్నోడమ్మా చిన్నోడు అల్లరి చేసే చిన్నోడు మరోవైపు అందరి విద్యార్థుల్లా తమకు ఆడుకోవాలని ఉంటుందని, కానీ ఆట స్థలం లేక తమ బాల్యం గడిచిపోతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె పాఠశాలలో త్రాగునీరు, టాయిలెట్స్ లాంటి కనీస వస్తువులు లేవని వాపోయారు. ప్రభుత్వం దయతలిచి తమ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇక్కడ టాయిలెట్స్ ఇంకా వాటర్ తాగడానికి నీరు ఏమీ లేవు. కింద కూర్చొని చదువుతున్నాము. నేను ఫస్ట్ క్లాస్ నుండి ఇక్కడే చదువుకుంటున్నాను. అప్పటి నుండి మాకు భవనాలు లేవు. మాకు టాయిలెట్స్, బిల్డింగ్, బెంచెస్, మాకు ఆడుకున్న ప్లేయింగ్ గ్రౌండ్, ఆల్ ఫెసిలిటీస్ కావాలి. పాఠశాలలో బల్లలు, బెంచీలు పెట్టేందుకు స్థలం లేక కింద కూర్చుని చదువుకుంటున్నామని, పైన రేకులు ఉండడంతో ఎండ వేడిమి భరించలేకపోతున్నామని విద్యార్థులు అంటున్నారు. తమ చదువులు చక్కగా కొనసాగేందుకు వెంటనే ప్రభుత్వం తమకు పాఠశాల భవనం నిర్మించివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. వాటరు ఏమీ లేవు. వాష్రూమ్ పోతందుకు బాత్రూమ్లు కూడా లేవు. ఆడుకోతందుకు స్థలం కూడా లేవు. బెంచీలు పెట్టుకుందామన్నా పెట్టతందుకు జాగ కూడా లేదు. మరోవైపు పాఠశాలకు ప్రభుత్వం స్థలం కేటాయించినా నిర్మాణ పనులు మాత్రం జరగడం లేదని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాల భవన నిర్మాణం చేపట్టాలని పిల్లల తల్లిదండ్రులతో పాటు స్థానికులు కోరుతున్నారు. గవర్నమెంట్ స్కూల్కి ప్లేస్ ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పటి వరకు కూడా భవన నిర్మాణం జరగలేదు. అంటే మా ఇక్కడ కాలనీలోని అంటే బాగా బీద పిల్లలు అంటే వర్క్ చేసుకుంటూ డైలీ పిల్లల్ని ఇంట్లో చూసుకోలేక వాళ్ళు అంటే బయట పనులకు వెళ్తుంటారు. వాళ్ళని స్కూల్కి పంపిస్తుండ్రు. అంటే ప్రైవేట్ స్కూల్కి కాకుండా ఇక్కడ మన శ్రీలత మేడం స్కూలు స్టార్ట్ చేయడం జరిగింది. అద్దె భవనంలో ఇప్పుడు ఆమె నడుపుతుంది బాగా కష్టపడి. ఇంతకుముందు మా పక్కనే ఉండే కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుసు. పిల్లలకు కనీసము మరుగుదొడ్లు కానీ వాటర్ సదుపాయాలు ఏవి కూడా లేకుండే, ఇప్పుడు కూడా లేవు. ఆమె సొంతంగా మనీ పే చేసుకుంటూ స్కూల్ని ఇప్పుడు నడుపుతుంది. పిల్లలకి మాత్రం మరుగుదొడ్లు కానీ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఇంత తొందరగా స్కూల్ది భవనం నిర్మాణిస్తే తొందరగా ఏదైతుంది అనేసి కోరుకుంటున్నాను. 170 స్కూల్లో ముందు నేను వర్క్ చేసిన దాంట్లో వంట చేసింది నేనే. అయితే తర్వాత దాంట్లో వేడి అసలు తట్టుకోలే నేనే. బాగా అసలు బాత్రూమ్ లేక లాట్రిన్ లేక పిల్లలు కూడా వేడికి తట్టుకోలేక నేనే వెళ్ళిపోయినా. అందులోకి వెళ్ళి వంట చేసి నేనే బంద్ చేసినాక పాపం శ్రీలత మేడం కూడా బాగా కష్టపడ్డది. బాగా అది ప్లేస్ ఇచ్చిండ్రు అక్కడ, కానీ ఇంకా అది వర్క్ స్టార్ట్ చేస్తలేరు. నేటి బాలలే రేపటి పౌరులు. విద్యార్థుల భవిష్యత్తుకు పాఠశాలలే పునాది రాళ్ళు అన్న సత్యాన్ని పాలకులు గుర్తించి త్వరితగతిన విద్యార్థుల సమస్యలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. मेश्राम चित्रू यांच्या निमंत्रणावरून यांनी आदिलाबाद ग्रामीण मंडळातील लिंगुडा गावाला भेट दिली. त्यांनी घरी जाऊन कुटुंबियांची आत्मीय भेट घेतली. त्यांचे मनपूर्वक स्वागत करून त्यांना शुभेच्छा दिल्या. नंतर लोहारा गावाला भेट दिली. स्थानिक एमपीटीसी मार्साकोला नीलाबाईच्या घरी जाऊन सौजन्याचे भेटले. त्यांच्या समवेत ग्रामस्थ मेश्राम चित्रू देवीदास यांच्यासह भाजपचे नेते व कार्यकर्ते सहभागी झाले होते. भाजपच्या कार्यक्रमाचा एक भाग म्हणून कंदी श्रीनिवास रेड्डी यांच्या भिंतीवर पोस्टर चिटकवण्यात आले. అతడంటేనే యువ
సీనన్న చేతలు చేసే మన సీనన్న కోతలు పోసే టైపే కాదు రాతలు మార్చే మన సీనన్న రాతలు మార్చే మన సీనన్న మంచిని పెంచి పోషిస్తాడు చెడుతో చెడుగుడు ఆడేస్తాడు చెడుతో చెడుగుడు ఆడేస్తాడు కలియుగ కర్ణుడు అంటే ఇతడు అడిగితే కాదని లేదని అనడు అన్న చూపెంతు దొరకే ఇక अक्रमार्कुल भाजपचे राज्य नेते कंदिश निवास रेड्डी यांनी आदिलाबाद ग्रामीण मंडळात व्यापक दौरा केला. वनवड गावाला भेट देऊन नुकतेच आजाराने निधन झालेल्या समा नारायण रेड्डी यांच्या घरी जाऊन कुटुंबियांचे सांत्वन घेतले. नारायण रेड्डी यांच्या निधनाबद्दल शोक व्यक्त करण्यात आला. लिंगुगुडा गावात पोहोचल्यानंतर ते नुकतेच आजाराने मरण पावलेल्या गौरूबाईच्या घरी गेले. त्यांनी तिच्या कुटुंबियाची भेट घेतली आणि त्यांच्या सखोल संवेदना व्यक्त केल्या. त्यानंतर सालेगुडा गावाला भेट दिली. त्यांनी नुकतेच आजाराने निधन झालेल्या मेसराम नागराव यांच्या घरी जाऊन कुटुंबियांचे सांत्वन केले. आदिलाबाद शहरातील बुक्तापूर येथे राहणारे डीसीबीसीचे माजी अध्यक्ष मुदुपू दामोदर रेड्डी यांच्या घरी गेले. नुकताच त्यांना हृदयविकाराचा झटका आला असून ते सध्या घरीच विश्रांती घेत आहे. प्रकृतीबाबत विचारणा केली. జగానికొక్కడు జనాల్లో పుడతాడా ప్రాణాలే పనంగా పెడతాడా జనం మనం మనం జనం అనే గుణం ఇలో బలం జనం మనం మనం జనం అనే గుణం ఇలో బలం ప్రతి క్షణం ప్రజాహితం కోరింది లేని జీవితం కేఎస్ఆర్ కేఎస్ఆర్ we are with you KSR 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 we are for you KSR Seenanna Seenanna we are with you Seenanna Seenanna Kandi Seenanna we are for you Seenanna మనదే తెలిసే నీ మాటల్లో మనసే తెలిసే నీ చేతల్లో కరుణే కురిసే నీ చూపుల్లో కల్మషమే లేదు చిరునవ్వుల్లో भाजपचे राज्य नेते कंदिश निवास रेड्डी संकटात सापडलेल्या आर्थिक मदत करून नेहमी त्यांच्यासोबत उभे राहतात. आदिलाबाद ग्रामीण मंडळांतर्गत सालेगुडा येथे साप चावल्याने दौलतराव यांचा मुलगा कार्तिक यांचा मृत्यू झाला. कार्तिक यांच्या प्रतिमेला पुष्पहार अर्पण करून श्रद्धांजली वाहण्यात आली. त्यांनी कुटुंबियाची भेट घेऊन आर्थिक मदत केली. त्यांनी लिंगुगुडा येथे भेट दिली आणि आजाराने त्रस्त असलेल्या मेस्टर शेकूचे समुपदेशन केले. आर्थिक मदत केली आणि आपले औदार्य दाखवले. पिपळदरी गावाला भेट देऊन दुचाकीवरून पडून जखमी झालेल्या मुकेरा अरुणची भेट घेतली. कंदिश निवास रेड्डी यांनी रुग्णालयाच्या खर्चासाठी आर्थिक मदत केली. याच गावात मेंदूचे ऑपरेशन करून विश्रांती घेत असलेले शिवानंद यांचा मुलगा प्रभाकर याची भेट घेऊन आर्थिक मदत केली. తరతరాల కంచుకోటని పెగిలించి వేయగా కదం తొక్కగా ప్రజలు మీకు తోడుగా ఎదురు దెబ్బలెన్ని తగిలినా బెదిరిపోడురా అన్న పులి బిడ్డరా విదేశీ పౌరసత్వం అందుకున్న మనసీను అన్న దాన్ని వదులుకోని సీనన్నా స్వదేశమే తిరిగొచ్చి సందేశమిచ్చేను అన్న మీ స్వప్నం తీర్చేమన్నా అరే చుట్టుప్రక్కల గ్రామాల యువకులు సీనన్న యువ సైన్యమై అరే చుట్టుప్రక్కల గ్రామాల యువకులు సీనన్న యువ సైన్యమై వెన్నంటి నిలవగా వెన్ను దన్నుగా అన్నను ఆపుట ఎవడి తరం ఇంకెవడి తరం సీనన్న సీనన్న శ్రీనివాస రెడ్డన్న ఆదిలాబాద్ యువతంతా నీ వెంటే కుందన్నా సీనన్న సీనన్న. बेला मंडळातील कापसी गावातील जागरूक देवस्थान गेल्या 5 दिवसापासून सुरू असलेली उगादी पंचमी काला आज संपली. या सोहळ्यात पहाटेपासूनच विविध गावातील भाविकांनी मोठ्या संख्येने हजेरी लावल्याने नानाजी महाराज मंदिरात भक्तांची गर्दी झाली होती.
ढोल ताशाच्या गजारात आणि भजनाच्या गजारात नानाजी महाराजांची पालखी गावातील प्रमुख सोहळ्यातून मार्गस्थ झाली। या कार्यक्रमात महिलांनी मोठ्या संख्येने सहभाग होऊन शोभायात्रा काढली। या निमित्ताने दरवर्षी पंचमीला उगादी सुरू होते असे भाविक सांगतात। ते म्हणाले की इतर गावातील भाविक त्यांच्या इच्छेनुसार दररोज भिक्षा देतात व परमपूज्य संत नानाजी महाराजांच्या आशीर्वाद सदैव असाच कापसी गाव असाला व दुग्धजन पिकाची भरपूर लागवड व्हावी असे ते म्हणाले। ज्यांनी 6 दिवस 7 दिवस पर्यंत గుడి పాడవ పంచమి ఉత్సవాలు గత 5 రోజులుగా జరుగుతున్నది। ప్రతిరోజు మా ఊళ్ళో కాకుండా బయట చాలా దూరం నుంచి వచ్చి భక్తులు ప్రతిరోజు 2 పూటల అన్నదానం చేశారు। మరియు ప్రతిరోజు ఇక్కడ గ్రంథ పారాయణము, కీర్తనము, ప్రవచనము రోజు ఇలా అనేక కార్యక్రమాలు నడిచినాయి। మహారాజ్ గురించి చెప్పాలంటే వందనీయ సంత సద్గురు నానాజీ మహారాజ్ అది మరాఠీలో ఒక గ్రంథంలో ఉన్నది। ఏమంటారంటే నేను నా దేహాన్ని ఇతరుల కొరకు అంటే ఎప్పుడైతే 1896లో ఒకసారి మహారాష్ట్ర ప్రదేశంలో వర్షం రాక విభస్తమైన పరిస్థితి ఏర్పడ్డది। అప్పుడు త్రాగటానికి నీళ్లు కూడా లేవు। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातमी। वार्डावार्डात फिरणारे कंदी श्रीनिवास रेड्डी 12 नंबरच्या वार्ड आदित्यनगर मध्ये विस्तृत दौरा। प्रजावाणीमध्ये विविध समस्यांवर याचिका, जिल्हाधिकाऱ्यांनी लक्ष घालून तोडगा काढण्याचे निर्देश दिले। ज्यांनी आपल्या लोकांना गमावले आहे त्यांना कंदी श्रीनिवास रेड्डी यांचे सांत्वन। कंदी श्रीनिवास रेड्डी गरिबांसाठी आर्थिक मदत करतात। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा आम्हा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।